నా పేరు బైరిదేవి, పంచాయతీ కార్యదర్శి, జగన్నాథపురం పంచాయతీ, సంతబొమ్మాలి మండలం, శ్రీకాకుళం జిల్లా. స్వర్ణ పంచాయతీ యాప్ రాకముందు ఇంటి పన్నులు అనేవి ప్రజల్లోకి వెళ్ళి డిమాండ్ నోటీస్ ఇచ్చి ఆఫ్లైన్లో మాన్యువల్గా కలెక్ట్ చేసేవాళ్ళం. అలా చేసేటప్పుడు ప్రజల్లో కూడా చాలా అపోహలు ఉండేవి. వీళ్ళు అసలు ఇంటి పన్నులు కడుతున్నారా, పంచాయతీ అకౌంట్కి వాటన్నిటిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారా లేదా అనే అపోహలు ఉండేవి. వాటన్నిటిని స్వర్ణ పంచాయతీ యాప్ ద్వారా చెక్ పెట్టడం అనేది జరిగింది. అంతేకాకుండా మేము ఏవైతే కలెక్ట్ చేసామో ఆ బిల్స్ అన్నిటినీ చాలా రోజులు భద్రపరచవలసి వచ్చేది. అలా చేసేటప్పుడు అవి మిస్ అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి అడిగినప్పుడు మేము కట్టామని, కట్టలేదని ఇలా చాలా సమస్యలు అనేవి మా ముందుకు వచ్చేవి. అలా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ స్వర్ణ పంచాయతీ యాప్ను రూపొందించారు. ఈ స్వర్ణ పంచాయతీ యాప్ వచ్చాక చాలా పన్నులు అనేవి ప్రజలే వాళ్ళే ఆన్లైన్లో పే చేసి రిసిప్ట్ పొందే అవకాశాన్ని కల్పించారు. అంతేకాకుండా వాళ్ళకి ఇన్ కేసు ఎప్పుడైనా రసీదు మిస్ అయినా కూడా వాళ్ళే స్వతహాగా డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దీనివల్ల మన వ్యవస్థపై నమ్మకం ఏర్పడింది. అంతేకాకుండా స్వర్ణ పంచాయతీలో ఇతర సేవలను కూడా పొందుపరిచారు. అండ్ స్వర్ణ పంచాయతీ యాప్ రూపొందించాక ఇంటి పన్నులు కూడా పెరగడం అనేది జరిగింది. అది ఎలా అంటే హౌస్ ట్యాక్స్ అనేది పంచాయతీకి వచ్చే అమౌంట్ కూడా పెరగడం జరిగింది. అది ఎలా అంటే గ్రామంలోని ప్రతి ఒక్క ఇంటిని వాటి మెజర్మెంట్స్తో సహా యాప్లో ఇంక్లూడ్ చేసి వాటిని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏ ఒక్క ఇల్లు కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. అదేవిధంగా ప్రతి ఇంటి దగ్గర నుంచి ఇంటి పన్నులు కలెక్ట్ చేసి ప్రజలకు వాళ్ళే స్వచ్ఛందంగా పే చేయడం ద్వారా ఆ అమౌంట్ అన్ని జీపీకి ట్రాన్స్ఫర్ అవ్వడం ద్వారా జీపీకి అమౌంట్ పెరిగి ఇతర నిధులపై ఆధారపడకుండా జీపీ తన సొంత నిధులతో మేము డెవలప్ అయ్యే విధంగా అండ్ గ్రామంలోని చిన్న డ్రైన్స్ కానీ చిన్న రోడ్స్ విషయంలో ఎంపీడీఓ నిధులపై కానీ జడ్పీ నిధులపై కానీ ఆధారపడకుండా గ్రామ పంచాయతీయే తమ సొంత నిధులతో వాటన్నిటిని డెవలప్ చేసుకునే విధంగా ఈ యాప్ను రూపొందించినందుకు డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా మన కమిషనర్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మేమెంతో గౌరవంగా ఈ ఉద్యోగం చేసుకునేందుకు అవకాశం కల్పించినందుకు ఈ గవర్నమెంట్కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.